వద్దురా, వర్గీకరణ వద్దురా. జై మాలా, జై మాలా. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం. మాలల ఐక్యత, మాలల ఐక్యత. జై మాలా, జై మాలా. తారీఖు నాడు సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ చేస్తామని, మరి బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పాస్ చేస్తామని మరి బీజేపీ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. దానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క నాయకులు అద్దంకి దయాకర్ నాయకత్వంలో, చెన్నయ్య గారి నాయకత్వంలో, పిల్లి సుధాకర్ గారు పోయిన నెలంతా కూడా భద్రాచలం నుంచి తెలంగాణ అంతా కూడా మాల మహానాడు పాదయాత్రలో భాగంగా మరి వచ్చే నెల డిసెంబర్ 1 నాడు హైదరాబాద్లో నడిబొడ్డున మరి మాలల బహిరంగ సభ విజయవంతం చేయగలరని హుజురాబాద్ నియోజకవర్గ పక్షాన హుజురాబాద్ మండలం, జమ్మికుంట మండలం, వీణవంక మండలం, ఇల్లంతకుంట మండలం, కమలాపురం మండలం, ఈ 5 మండలాల నుంచి మాలలు మరి భారీ ఎత్తున హైదరాబాద్కు వచ్చేసి హైదరాబాద్లో బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా మరి హుజురాబాద్ మాలల పక్షాన హైదరాబాద్లో జరిగేటువంటి ఆ యొక్క బహిరంగ సభను మహిళలు, మేధావులు, అందరూ నాయకులు మాల మహానాడు మరి పక్షాన హైదరాబాద్కు తరలి రావాల్సిందిగా మరి ఇక్కడ చిన్న చితక అందరూ కూడా మరి మన మెడకు జెండా కట్టుకొని మాల మహానాడు బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా మరి విన్నవిస్తూ, వర్గీకరణ వద్దు, కలిసి ఉంటేనే ముద్దు. కాబట్టి మనల్ని వేరు చేసి అగ్రవర్ణాలు మరి సంపన్నంగా బ్రతకాలని చూస్తున్నారు. కాబట్టి మాదిగ సోదరులకు నేను ఒకటే చెప్తున్నా, మనందరం కలిసి ఉంటేనే బలంగా ఉంటాం, విడిపోతే మనం బలహీనమవుతాం. కాబట్టి ఇంకా కూడా మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలను పెంచమని పార్లమెంటులో మరి అసెంబ్లీలో యుద్ధం చేస్తాం. కాబట్టి అందరం కూడా ఈ యొక్క రేపు డిసెంబర్ 1 నాడు జరగవలసినటువంటి మాల మహానాడు యుద్ధంలో వాళ్ళందరం కూడా మాలలందరూ కూడా కలిసి రావాల్సిందిగా విన్నవిస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై మాల. డిసెంబర్ 1న జరగబోయే మాలల ఆత్మీయ సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్రంలోనున్న 30 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక సుప్రీంకోర్టుతోటి తప్పుడు తీర్పు ఇప్పించి వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పచెప్పడం అది రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 341కు కూడా ఆర్టికల్ 341 కూడా వ్యతిరేకం. కాబట్టి ఏదైనా అది ఒక మరి జాతిని విడగొట్టాలన్నా, జాతిని కలపాలన్నా, వేరు చేయాలన్నా అది రాజ్యాంగపరంగా అది పార్లమెంటు చట్టం ద్వారానే చేయాలి తప్ప సుప్రీంకోర్టుకు ఎలాంటి అధికారాలు లేవు. అది పార్లమెంటు ద్వారానే అవుతాయి. కాబట్టి ఆర్టికల్ 341 కూడా అదే చెప్తుంది. ఆర్టికల్ 341 పక్కన పెట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పడం సుప్రీంకోర్టు అది తప్పుడు నిర్ణయం. ఇది కేవలం మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు స్క్రిప్ట్ రాసిందే మరి చంద్రచూడ్ గారు చదవడం జరిగింది. దాన్ని మరి ఆ చదువుని విధంగానే ఈరోజు దళితులు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం వైపు ప్రయాణిస్తారు. మరి మా అగ్రవర్ణ పార్టీల యొక్క మరి మాది చెల్లది కాబట్టి మా అధికారం మేము కోల్పోతామని రాజ్యాధికారం వైపు ప్రయాణిస్తే మా అధికారం రాబోదు. కాబట్టి దళితులను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న పార్టీలన్నింటికీ ఇదే గుణపాఠం. మాలల సత్తా ఏందో డిసెంబర్ 1న హైదరాబాద్ నడిబొడ్డున మరి మాలల ఉగ్ర రూపము తలదాచుకోపోతుంది. కాబట్టి మాలలు తెలంగాణలో ఉన్నటువంటి మాలందరూ కదిలి రావాలని మేము అందరికీ పిలుపునిస్తున్నాం. కాబట్టి హుజురాబాద్ మాల మహానాడు తరఫున కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఒక మాలల యొక్క సత్తాను నిరూపించాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.